పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని ప్రియ దైవబిడ్డలారా, 22వ రోజున తల్లి మరియమ్మ గారి యొక్క అద్భుతానికి అందరినీ కూడా ప్రేమతో యేసు నామములో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ యొక్క 22వ రోజు ఇంగ్లాండ్ దేశంలో ఉన్న వాల్సింగ్హమ్ పుణ్యక్షేత్రం ఇంగ్లాండ్ యొక్క నజరేతుగా పిలువబడుతుంది. క్రీస్తు శకం 1061వ సంవత్సరంలో రిచర్డీస్ అనే ఒక భక్తురాలైన విధవ తల్లి మరియమ్మ గారికి పట్ల భక్తిని ప్రదర్శించింది. ఆ సందర్భంలో తల్లి మరియమ్మ గారు 3 సార్లు దర్శనమిచ్చారు. ఆమెకి దర్శనంలో తల్లి మరియమ్మ గారు ఆమెతో చెప్పిన మాట, నజరేతుకు వెళ్ళి గబ్రియేలు దూత మంగళవార్త ప్రకటించిన ఆ యొక్క పవిత్ర గృహాన్ని చూపించింది. ఆ ఇంటి నమూనాలో వాల్సింగ్హమ్లో ఒక నివాసాన్ని నిర్మించమని తల్లి కోరింది. ఈ అద్భుతంలో తల్లి మరియమ్మ గారి యొక్క మాట ప్రకారం ఆ ఇంటి నిర్మాణ సమయంలో పనివారు ఎంత శ్రమించినా సరిగా నిర్మించలేకపోయారు. అప్పుడు ఒక రాత్రి దేవదూత దిగి వచ్చి అదిగో ఆ ఇంటిని అద్భుతంగా పరిపూర్తి చేశారు. మరియ మాత కోరిన ప్రదేశానికి తరలించారు. అప్పటి నుంచి ఆ యొక్క ప్రాంతాన్ని వాల్సింగ్హమ్ అనే గొప్ప పుణ్యక్షేత్రంగా పిలువబడింది. ఎంతోమంది రాజులు, సామాన్య ప్రజలు పాదాచారులై వచ్చి అక్కడ తల్లి మరియమ్మ గారి యొక్క సహాయాన్ని కోరుకునేవారు. మరి ముఖ్యంగా ఆ సందర్భంలో ఆ తల్లి మధ్యస్థ ప్రార్థన తోడ్పాటు ద్వారా మధ్యయుగాల్లో ఐరోపాలోని అత్యంత ముఖ్యమైన ప్రార్థనా స్థలాల్లో ఈ యొక్క స్థలం ఒకటిగా నిలిచింది. మరి వాల్సింగ్హమ్ మాత అద్భుతం మనకు దేవుడు మన మధ్య నివసిస్తూ ఉన్నాడు అనే ఆ యొక్క సందేశాన్ని, సత్యాన్ని గుర్తు చేసింది. తల్లి మరియమ్మ గారు తన ఇంటిని మన మధ్యకు తీసుకురావడం ద్వారా మన యొక్క జీవిత విధానంలో ఆమె భాగస్వామి అయిందని చెప్పవచ్చు. శతాబ్దాల తర్వాత ఇంగ్లాండ్లో మత మార్పిడులు జరిగినప్పుడు ఈ ఆలయం నాశనం చేయబడింది. కానీ ఆ యొక్క ప్రజల్లో తల్లి పట్లున్న భక్తి మాత్రం ప్రజల హృదయాల నుంచి చెదిరిపోలేదు. నేడు కూడా పుణ్యక్షేత్రం పునరుద్ధరించబడి వేలాది మంది భక్తులకి ఆధ్యాత్మిక బలాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ అద్భుతం మనకిచ్చే సందేశం, మన హృదయాలే దేవుని యొక్క నివాస గృహాలు కావాలి. మరియ మాత వాల్సింగ్హమ్లో ఉన్న తన ఇల్లు నిర్మించుకున్నట్లు ఈ యొక్క అద్భుతం గుర్తు చేస్తుంది. కాబట్టి మన యొక్క జీవిత విధానంలో ప్రతి ఆపద నుండి మరియు మనందరి యొక్క జీవిత విధానంలో కష్టాల నుంచి తల్లి మరియమ్మ గారు రక్షిస్తారని, మన ఇల్లు తల్లి మరియమ్మ గారి యొక్క దీవెనతో నింపబడుతుందని ఈరోజు ఈ యొక్క వాల్సింగ్హమ్ మాతను వేడుకుందాం. మన ఇళ్లలో దైవభక్తి పెంపింపజేయమని, ఎటువంటి కీడులు ఎటువంటి ప్రమాదాలు లేకుండా తల్లి మరియమ్మ గారి యొక్క ప్రార్థన తోడ్పాటు నిండుగా దయచేయమని, ఆ యొక్క తల్లి మధ్యస్థ ప్రార్థన తోడ్పాటు నిండుగా దయచేయమని వేడుకుందాం. ప్రభువైన దేవాదేవుడు వాక్యాల ద్వారా జపమాలు జపిస్తున్న ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలను దీవించి నడిపించుదురుగాక. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మదేవుడు ఈ యొక్క వాక్యాల ద్వారా మనందరిని ఆశీర్వదించి నడిపించుదురుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.